హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఈ రోజైతే నేను వారాహి అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసేయండి మరి వీడియోలో. అసలు పానకం ప్రిపరేషన్ కి ముందు బ్యాక్గ్రౌండ్ కి వచ్చేద్దాము. ఒకసారి ఎవరి వారాహి అమ్మ అనేది తెలుసా మీకు? లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ తల్లి. లలితాదేవి అమ్మవారి యొక్క మరొక రూపమే వారాహి అమ్మవారు. ఈమె క్షేత్రపాలిని. ఈమె ఇప్పటికీ కాశీలో తిరుగుతూనే ఉంటారు. వారాహి అమ్మవారు ఒక రక్షణగా ఉంటారు. సరే, ఇక్కడ సరిపోయేంత బెల్లం తీసుకోవాలండి. అలాగే ఇలాచీ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ డిమార్ట్ లో తెచ్చుకున్నానండి. ఇక్కడ ఇలాచీ అనేది కొంచెం స్మెల్, ఫ్లేవర్ మంచిగా ఉంటది. అండ్ అలాగే ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇందులో. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. హార్ట్ కి చాలా మంచిది. జీర్ణక్రియ మంచిగా పనిచేస్తుంది. అండ్ జలుబు ఇలాంటివి కూడా ఉండవు. అండ్ ఇది తినడం వల్ల నోటికి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అందుకనే మనం ఇలాచీ అనేది కొంచెం వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇలాచీలు ఒక 3 తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా కవర్ లో పెట్టేసుకొని చిన్న రోకల్ లాంటివి ఇంట్లో స్టోన్స్ వి తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం ఆ స్టోన్ తోటి, రోకలితో ఉన్న స్టోన్ ది ఉంది కదా, దాంతో మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దంపుకోవాలి. మనం ఎందుకు కవర్ లో ఇలా పెట్టి దంపుకోవాలి అంటే చిన్న చిన్న పీసెస్ అయినాక బయటకి స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా ప్రాపర్ గా మొత్తం దంపేసుకోవచ్చు అనమాట. దంపేసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఆ బెల్లంలో వేసేసుకోవాలి. బౌల్ పెట్టుకొని బౌల్లో బెల్లం వేసుకున్న తర్వాత ఇలాచీ వేసుకోవాలండి. సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం ప్రాపర్ గా కలుపుకోవాలి. మంచిగా ప్రాపర్ గా పానకం అనేది తయారు చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయే విధంగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ బెల్లం ఉపయోగాలు ఏంటంటే, ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగేలా చూస్తుంది. బ్లడ్ ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తుందండి. అండ్ ప్రతిరోజు మనం ఒక గ్లాస్ పాలల్లో మనం బెల్లం వేసుకొని తాగితే హెల్త్ కు మంచిగా ఉంటది. సో బెల్లం వాడడం వల్ల ఆరోగ్యం అనేది మంచిగా ఉంటది. వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. ఈమెను పూజించేటప్పుడు ఎటువంటి పలహారాలు పెట్టినా పెట్టకపోయినా ఈ బెల్లం పానకం ఒక్కటి పెట్టి మొక్కితే చాలండి, అమ్మ అనుగ్రహిస్తది మనల్ని. సో అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. సింపుల్ గా ఎటువంటి హడావిడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బై అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.